గొర్రెల పంపిణీ పథకం స్కామ్ లో ఏసీబీ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో పరారీలో ఉన్న కాంట్రాక్టర్ మొయినుద్దీన్ పాత వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. పశుసంవర్ధక శాఖలో అవినీతి జరిగిందంటూ అవినీతి అధికారులకు జైల్లో చిప్పకూడు తినిపిస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. ఇప్పుడు తన అవినీతి బయటపడటంతో మొయినుద్దీన్ విదేశాలకు పారిపోయాడు. మొయినుద్దీన్ ఆయన కుమారుడు ఇక్రంపై ఏసీబీ అధికారులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. బెడద బ్రోకర్న కొడుకుల బెడద ఎక్కువైపోయి మళ్ళా ఎవరు అధికారులు కొందరు అందరు కాదు ఎవరైతే అధికారులు కకృతి వల్ల కొందరు అధికారుల కకృతి వల్ల ఇది పక్కదోవ పడుతుంది. కాబట్టి ఎంత చేసినా ఈ బ్రోకర్లు అనేటోళ్ళు వ్యవస్థను చెడగొడతారు. ఆ జవాబుదారీగా ఉండరు. సో నేను ఇప్పుడు జవాబుదారీగా ఉండొచ్చు అని చెప్పి ఒక మంచి కాన్సెప్ట్తో వచ్చిన ఇక మీరు కూడా ఆల్ ది బెస్ట్. పక్క ఎలక్షన్ల ముందు మీకు చిప్పకూడు తినిపిస్తా. ఎందుకంటే మీ అన్నీ నాకు తెలుసు. జాగ్రత్త, నేను ఏది చేసినా చెప్పి చేస్తా. మధ్యలో దళారుల బెడద. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, గొర్రెల పంపిణీ పథకం స్కామ్ లో ఏసీబీ దర్యాప్తును ముమ్మరం చేసింది. దీనికి సంబంధించి ఒక వీడియో బయటకు వచ్చింది. అప్డేట్స్ ఏంటి? గత ప్రభుత్వము ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి గొర్రెల పంపిణీ స్కీమ్ సంబంధించిన దాంట్లో ఇప్పటికే పెద్ద ఎత్తున స్కామ్ జరిగిందంటూ కూడా ఏసీబీ అధికారులు ఆ కేసును టేకప్ చేయడం, ఆ కేసులో ఇప్పటివరకు దాదాపు నలుగురిని పశుసంవర్ధక శాఖలో పనిచేస్తున్నటువంటి నలుగురు అధికారులు కూడా అరెస్ట్ చేశారు. వారిని ఇటీవల కాలంలో దాదాపు 3 రోజుల పాటు కస్టడీ తీసుకొని అనేక కీలక ఆధారాలు సేకరించారు. ఇందులో దాదాపు 100 కోట్లకు పైగా ఈ స్కామ్ జరిగినట్టు కూడా ఇప్పటికే కొన్ని ఎవిడెన్స్ కూడా ఏసీబీ అధికారులు కలెక్ట్ చేశారు. మరోవైపు ఈ కేసులో కాంట్రాక్టర్ మెయిన్ ఉన్నటువంటి కాంట్రాక్టర్ ప్రస్తుతం లోలోనా ఎండి మొయినుద్దీన్ సంబంధించిన దాంట్లో ఇప్పటికే అతనిపై కూడా కేసు నమోదు కావడం జరిగింది. ప్రస్తుతం అతను ఎప్పుడైతే ఏసీబీ కేసు నమోదు కావడం జరిగిందో అప్పటి నుంచి అతను అజ్ఞాతంలోకి వెళ్ళిపోయింది. అతనితో పాటు అతని కుమారుడుగా ఉన్నటువంటి ఇక్రముద్దీన్ కూడా ప్రస్తుతం అయితే ఇద్దరు పరారులో ఉన్నారు. విదేశాలకు పారిపోయినట్టు కూడా ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. వారిద్దరికి ఇప్పటికే ఏసీబీ అధికారులు లుకౌట్ నోటీసులు కూడా జారీ చేస్తారు. అయితే ఇప్పుడు గతంలో మాట్లాడినటువంటి వీడియో ఒకటి బయటికి రావడం అది తీవ్ర సంచలనంగా మారింది. అతను లోలోనా ఎండీగా పనిచేస్తున్నాను. గొర్రెల పంపిణీకి సంబంధించి దాంట్లో అతను లోలోనా కంపెనీ నుంచి గొర్రెలని రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేశాను అంటే దళారుల వ్యవస్థ నుంచి పూర్తిగా రూపుమాపేందుకే లోలోనా కంపెనీ స్థాపించాను. ఆ మొత్తం కూడా గొర్రెలను రైతులకు ఎవరైతే లబ్ధిదారులకు ఉన్నారో వారికి అందజేస్తున్నట్టు కూడా వీడియోని సర్క్యులేట్ చేశారు. అవినీతికి ఎవరైతే పాల్పడతారో వారిని జైల్లో చిప్పకూడు తినిపించేలా తాను వివరిస్తానంటూ కూడా ఒక వీడియో ఇప్పుడు బయటకు వచ్చినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. అయితే ప్రస్తుతం ఇంత చేసినటువంటి మొయినుద్దీన్ ప్రస్తుతం అయితే ఎప్పుడైతే ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారో ఆ క్షణం నుంచి అతను అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. అతన్ని దాదాపు మొత్తం గొర్రెలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొదటి దఫాతో పాటు రెండో దఫా నుంచి కూడా పెద్ద ఎత్తున గొర్రెలు రైతుల దగ్గర నుంచి నేరుగా కొనుగోలు చేసి ఆ రైతులకు డబ్బులు ఇవ్వకుండా ఇతను ప్రైవేటు వ్యక్తుల ఖాతాలోకి జమ చేసే విషయంలో మొయినుద్దీన్ చాలా కీలక పాత్ర పోషించాడనేది ఏసీబీ అధికారుల ప్రధాన అభియోగం. కాబట్టి ప్రస్తుతం అయితే ఆ కోణంలో కూడా ఏసీబీ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరోవైపు తెలంగాణ నూతన ప్రభుత్వము ఇప్పటికే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కి ఈ కేసుని బదిలీ చేయడం జరిగింది. మొత్తం మీద ఆ రిపోర్ట్ దాదాపు ఇప్పటికే గొర్రెల స్కామ్ ఎవరైతే లబ్ధిదారులు పొందారు, ఎంతమందికి గొర్రెలు పంపిణీ చేశారు, దీంట్లో ఎంత కుంభకోణం జరిగింది, వీటన్నిటి వివరాలు కూడా పూర్తిగా తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే తెలంగాణ నూతన ప్రభుత్వము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేయడం జరిగింది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పూర్తిగా విచారణ జరిపించి ఆ రిపోర్ట్ మొత్తం కూడా ఏసీబీ అధికారులకు ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ నేపథ్యంలో ప్రస్తుతం అయితే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కూడా ఇప్పటికే పశుసంవర్ధక శాఖలో ఉన్నటువంటి కొన్ని ఫైల్స్ అదేవిధంగా గతంలో నమోదైనటువంటి కొంతమంది ఆరోపణలు వచ్చినటువంటి వారందరి వివరాలు కూడా ప్రస్తుతం అయితే సేకరిస్తున్నారు. ఇందులో ప్రధానంగా పశుసంవర్ధక శాఖలో పనిచేస్తున్నటువంటి నలుగురు అధికారులు, జాయింట్ డైరెక్టర్గా ఉన్నటువంటి రఘుపతి రెడ్డి కావచ్చు, సంగు గణేష్ కావచ్చు, అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నటువంటి ధర్మపురి రవి కావచ్చు, అదేవిధంగా మరొక వ్యక్తి కావచ్చు, మొత్తం నలుగురు మాత్రం ప్రస్తుతం అయితే అరెస్ట్ చేసి వారిని చెంచల్ కూడా జైల్లో ఉంచారు. వీరికి సహకరించినటువంటి మరికొంతమంది జాయింట్ డైరెక్టర్లు కూడా ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్లు ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. కాబట్టి వారికి కూడా నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం ఉంది. ఇక మాజీ మంత్రిగా ఉన్నటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఓఎస్టీగా ఉన్నటువంటి కళ్యాణ్ సంబంధించిన పాత్రకు సంబంధించిన దానిపై కూడా ఏసీబీ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. వారికి కూడా పిలిచి విచారించాలని మాత్రం ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సునీల్.